ఓకే అండి. ఎలిమెంటర్ ట్యుటోరియల్ చూసారా అండి? ఎలిమెంటర్ ట్యుటోరియల్ చూస్తే మీకేంటంటే మనకు ఎలిమెంటర్ నేను చెప్పేది మీకు ఇంకా కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఓకే. సో మనకు నేను హోమ్ పేజ్ చూసాం కదా! మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఎడిట్ విత్ హోమ్ పేజ్. అండ్ దీంట్లో మీకు ఎలిమెంటర్‌లో పేజ్ బిల్డింగ్ అనేది మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా మనకు లెఫ్ట్ సైడ్‌లోనే ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఓకే. ఈ విధంగా మనమంతా ఇదంతా చేసాం కదా! ఇలా మనకు ఏది కావాలంటే ఆ విధంగా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చనమాట. ఓకే. మనకు లేఅవుట్స్ ఎలాంటి లేఅవుట్స్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ లేఅవుట్స్ పెట్టుకొని కంప్లీట్‌గా చేసుకోవచ్చు మనం. జస్ట్ ఎ సెకండ్. దీంట్లో వస్తలేదు. ఓకే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎలిమెంటర్‌లో మనకు జస్ట్ సెట్టింగ్స్‌కి వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్‌లో బాటమ్‌లో సెట్టింగ్స్ అని ఉంటుంది. ఈ సెట్టింగ్స్‌కి వెళ్తే మనకు పేజ్ లేఅవుట్ ఎలా కావాలనేది ఇక్కడ చూపిస్తుంది. మనకు డిఫాల్ట్ లేఅవుట్ అంటే మన థీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లేఅవుట్ ఉంటుంది. ఎలిమెంటర్ క్యాన్వాస్ ఇది సెలెక్ట్ చేసుకుంటే మన లేఅవుట్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ లేఅవుట్ చేంజ్ చేసుకోవచ్చు మనం కంప్లీట్‌గా. అంటే ఒక ప్లెయిన్ లేఅవుట్ కావాలంటే ప్లెయిన్ లేఅవుట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎలిమెంటర్ క్యాన్వాస్ అనేది ఏంటంటే కంప్లీట్‌గా ప్లెయిన్ పేజ్ అన్నమాట. సో మన థీమ్‌తో సంబంధం లేకుండా మనం సెపరేట్ పేజ్‌ని క్రియేట్ చేసుకోవాలంటే ఎలిమెంటర్ క్యాన్వాస్ అనేది పెట్టుకోవాలి. చూసారా నిన్న మనం ఏదైతే చేసామో అదే విధంగా డిజైనింగ్ అంతా వచ్చింది. ఓకే. అండ్ ఇంకోటి ఇన్ కేస్ మనం ఏదైనా ఇమేజ్ పెట్టి ఆ ఇమేజ్ పెట్టిన తర్వాత దానికి మనం ఏదైనా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలనుకోండి అవి ఎలా యాడ్ చేసుకోవాలి ఒకసారి మీకు నేను చూపిస్తాను. సపోజ్ ఇక్కడ ఐ విల్ టేక్ టూ స్ట్రక్చర్స్ ఉండేది తీసుకుంటాను. ఒక సైడ్ ఇమేజ్ ఇంకో సైడ్ టెక్స్ట్ పెట్టుకుంటాను. సో మెనూలోకి వెళ్ళేసి ఇమేజ్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే. సో ఈ ప్లేస్లో ఏదైనా ఒక ఇమేజ్ పెట్టుకుందాం. ఓకే. సపోజ్ ఇమేజ్ పెట్టుకుందాం అనుకున్నాం. అండ్ దీనికి మనం సైజ్ మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజు సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో సెట్ చేసుకున్న తర్వాత అలైన్మెంట్స్ మనకి లెఫ్ట్ ఉండాలా సెంటర్ ఉండాలా ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఈ లింక్ని ఈ ఇమేజ్ని ఉన్న క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి అనేది మనకి కావాలంటే లింక్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం సపరేట్ కస్టమ్ యూఆర్ఎల్ పెట్టుకొని ఇక్కడ ఒక లింక్ ఇచ్చామంటే ఈ ఇమేజ్ మీద ఎవరైనా క్లిక్ చేస్తే ఆ పేజ్కి వెళ్తారు అనమాట. అలా పెట్టుకోవచ్చు. లేదా మీడియా ఫైల్ ఇక్కడ ఏంటంటే కొంతమంది ఏదన్నా బ్రౌచర్ పెట్టుకోనుకోండి ఇక్కడ బ్రౌచర్ డౌన్లోడ్ బ్రౌచర్ అనే ఇమేజ్ పెట్టుకొని ఇక్కడ మనం మీడియా ఫైల్ పెట్టుకొని ఆ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మనకు కావాల్సిన ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్టైల్లోకి వెళ్తే దీని విడ్త్ ఎంత ఉండాలి హైట్ ఎంత ఉండాలి ఈ ఆప్షన్స్ అన్ని కూడా మన స్టైల్లో ఉంటాయి అన్నమాట. కలర్ ఆప్షన్స్ కావచ్చు లేఅవుట్ ఆప్షన్స్ కావచ్చు అవన్నీ కూడా. దాని తర్వాత అడ్వాన్స్డ్లోకి వెళ్ళారంటే ఇక్కడ మీకు మోషన్ ఎఫెక్ట్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ చూసారా. ఎంట్రన్స్ అనిమేషన్ అంటే మనం కర్సర్ మనం వెబ్సైట్ ఇట్లా స్క్రోల్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది కొంచెం జూమ్ అయ్యి వస్తున్నట్టుగా ఇలా వస్తాయి కదా అలాంటివి ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే ఇవి పెట్టుకోవచ్చు అనమాట. సపోజ్ ఫేడ్ ఇన్ జూమ్ ఇన్. సో ఈ విధంగా పెట్టుకోవచ్చు మనం. అంటే మనం వెబ్సైట్ని స్క్రోల్ చేసుకుంటూ వచ్చే కొద్దీ ఆ యానిమేషన్ ఎఫెక్ట్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే.
బౌన్సింగ్, ఇలాంటి ఆప్షన్స్ అన్ని పెట్టుకోవచ్చు. అండ్ ట్రాన్స్ఫర్మేషన్ మన కాంటిని రొటేట్ చేసుకోవచ్చు. ఓకే, వెర్టికల్గా లేదా హారిజాంటల్గా ఫ్లిప్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఇలా అన్ని ఆప్షన్స్ అన్ని మనకి ఇక్కడే ఉంటాయి. దీన్ని బేస్ చేసుకుని మనం మన ఆప్షన్స్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా కంప్లీట్గా ఒక పేజీని మొత్తం మనం ఎలిమెంటర్తోని మనం మొత్తం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను మీకు థీమ్స్ అనేది ఉంటాయి, ఆ థీమ్స్ని యూజ్ చేసుకొని మనం కంప్లీట్గా వెబ్సైట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఆ థీమ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అవేంటి, అవన్నీ కూడా ఒకసారి 1 by 1 చూపిస్తాను మీకు. సో ఇక్కడ మనం ఫస్ట్ డొమైన్ అండ్ హోస్టింగ్ పర్చేస్ చేసాం. నెక్స్ట్ వర్డ్ప్రెస్ని సర్వర్లో ఇన్స్టాల్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం థీమ్ని ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రీమియం థీమ్స్ యూజ్ చేస్తున్నాం కదా. థీమ్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే మన అపీరెన్స్లోకి వెళ్ళి ఇక్కడ థీమ్స్లోకి వెళ్తాం. ఓకే, థీమ్స్కి వెళ్ళి మనకు ఇక్కడ బై డిఫాల్ట్ ఫ్రీ థీమ్స్ అనేవి ఒక 3 చూపిస్తాయి. 2020, 2022, 2021 ఇట్లా ఒక 3 థీమ్స్ వస్తాయి. మనం పైన ఇక్కడ యాడ్ నో అనే బటన్ చూసారు బ్లూ కలర్లో, ఈ యాడ్ నో బటన్ క్లిక్ చేసి యాడ్ న్యూ అనేది క్లిక్ చేసినట్లయితే మనకు చాలా ఫ్రీ థీమ్స్ అనేది ఇక్కడ వర్డ్ప్రెస్ మనకు సజెస్ట్ చేస్తుంది. ఇవన్నీ ఫ్రీ థీమ్స్ అమ్మా, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ వీటికన్నా మనకు ప్రీమియం థీమ్స్ అనేది బెస్ట్ కాబట్టి మన దగ్గర ఆల్రెడీ ప్రీమియం థీమ్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా దాన్ని అప్లోడ్ థీమ్ అని క్లిక్ చేసి అప్లోడ్ చేసుకుంటాం. ఓకే, బ్రౌజ్. ఈ థీమ్ ఫైల్ ఎప్పుడు కూడా మనకి ఇక్కడ జిప్ ఫార్మాట్లోనే ఉండాలి. ఓకే, జిప్ ఫార్మాట్లో ఉంటే ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి మనం. బ్రౌజ్ క్లిక్ చేసి పోర్ట్రో థీమ్, ఓకే, ఇన్స్టాల్ నౌ. సో మన ప్రీమియం థీమ్ మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. సో ఇది ఇన్స్టాల్ అయ్యేలోగా ఒకసారి థీమ్ ప్రివ్యూ మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. సో లైవ్ ప్రివ్యూ క్లిక్ చేస్తే మనకు ఆ థీమ్ ప్రివ్యూస్ వస్తాయి. ఇవన్నీ కూడా రీడిజైన్డ్ టెంప్లెట్స్ అన్నమాట మొత్తం దీంట్లో. ఈ ఒక్క థీమ్లోనే మనకు ఆల్మోస్ట్ అన్ని రకాల టెంప్లెట్స్ వచ్చేస్తాయి కాబట్టి దీన్ని మల్టీపర్పస్ థీమ్ అంటారు. వీటిలో మనకు ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ కావాలో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ థీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత. ఓకే, మీకు ఒకసారి చూపిస్తాను నేను. చూసారా, థీమ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. థీమ్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ. ఇన్స్టాల్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, యాక్టివేట్. క్లిక్ యాక్టివేట్. ఓకే, థీమ్ యాక్టివేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెటప్ చేసుకోమని అడుగుతుంది, థీమ్ సెటప్ చేసుకోమని. సో లెట్స్ గో అని క్లిక్ చేసి మనం సెటప్ చేసుకోవచ్చు. పర్చేస్ కోడ్ మనం ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు, బికాజ్ ఆల్రెడీ మనది ఇది అన్లిమిటెడ్ లైసెన్స్ కాబట్టి. కంటిన్యూ. చైల్డ్ థీమ్ కావాలని అడుగుతుంది, ఇది ఆప్షన్ అమ్మా. మనం ఎస్ క్రియేట్ అండ్ యూస్ చైల్డ్ థీమ్ అని క్లిక్ చేస్తాం. కంటిన్యూ. ప్లగిన్స్లో మనకు ఏ ప్లగిన్స్ కావాలో వాటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ బై డిఫాల్ట్ పోర్ట్రో ఫంక్షనాలిటీ అనేది మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాల్సిందే, ఇది రిక్వైర్డ్ అనమాట. ఇది లేకపోతే మనకు థీమ్ పనిచేయదు. సో ఈ ప్లగిన్ అనేది కంపల్సరీగా ఉండాలి. వీటితో పాటు మనకి కింద ఉన్న ప్లగిన్స్ ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు. ఓకే, మనం ఆల్రెడీ ఎలిమెంటర్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎలిమెంటర్ చూపించట్లేదు మనకు. సో మనం ప్రస్తుతానికి ఇది ఒక్కటే పెట్టుకొని కంటిన్యూ చేసుకున్నాం. లేదు అంటే ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ లోగో కానీ ఇవన్నీ కూడా నేను మళ్ళీ యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడ చూడండి, ఇవి మనకు సెలెక్ట్ డెమో. ఇక్కడ మనకు సెకండ్ స్టెప్ ఏంటి, ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ థీమ్ అయిన తర్వాత ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ రిక్వైర్డ్ ప్లగిన్స్. మనకి ఏ ప్లగిన్స్ అవసరం ఉందో చూపించింది కదా, వాటిని మనం యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ డెమో డేటా.
డెమో డేటా అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఎలాగైతే వెబ్సైట్లో ఉన్న కంటెంట్ అంతా కూడా వచ్చి లుక్ అండ్ ఫీల్ మొత్తం ఇలా కనిపిస్తుందో అది యాజ్ ఇట్ ఈస్గా మన వెబ్సైట్ అలాగే వస్తుంది అనమాట. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మనం కావాలంటే మనం నచ్చిన విధంగా మాడిఫై చేసుకోవచ్చు ఈ వెబ్సైట్స్ని. సో ప్రజెంట్ మన వెబ్సైట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. టెస్ట్ సైట్, విజిట్ సైట్. చూసారా, ఎంటీ వెబ్సైట్గా ఉంది మనకు. ఎలాంటి వెబ్సైట్ లేకుండా జస్ట్ ఒక ప్లెయిన్ హలో వరల్డ్ అని చెప్పేసి వెల్కమ్ టు వర్డ్ ప్రెస్ అని చెప్పింది. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం డెమో కంటెంట్ ఏదో ఒకటి ఇంపోర్ట్ చేస్తున్నాం. మనకి ఏది కావాలంటే అది. ఇక్కడ మనకు అన్నీ ఉన్నాయన్నమాట. ఇందా మనం చూసినట్టువి. మీరు కావాలంటే ముందుగా ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ ప్రివ్యూ చూసుకొని మనకి ఏది నచ్చితే దాన్ని తీసుకొని అక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఐ విల్ గో విత్ మెడికల్. మెడికల్ ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడికి వెళ్ళి మెడికల్ ఎక్కడుందో ఒకసారి సెర్చ్ చేసుకుందాం. చూసారా మెడికల్. ఇప్పుడు దీన్ని నేను క్లిక్ చేస్తాను. మెడికల్ అనే డెమో వాడాలి అంటే రెవల్యూషన్ స్లైడర్ అనేది కంపల్సరీగా ప్లగ్ఇన్ ఉండాలి అని చెప్పి అంటున్నారు. ఓకే, సో రెవల్యూషన్ స్లైడర్ అనేది యాక్టివేట్ చేసుకోవాలని చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ మనం ప్లగ్ఇన్స్లోకి వెళ్ళి ప్లగ్ఇన్ స్టెప్ వెళ్ళేసి ఆ రెవల్యూషన్ స్లైడర్ అనేది దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకే, ఈ రెవల్యూషన్ స్లైడర్ కంటిన్యూ. సో మనం చూస్ చేసిన డెమోని బేస్ చేసుకొని ఇంకేదైనా ఎక్స్ట్రా ప్లగ్ఇన్స్ కావాలంటే అది అక్కడే చూపిస్తుంది అనమాట. ఈ డెమోకి ఈ ప్లగ్ఇన్ అనేది రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనం ఆ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆ థీమ్ అనేది మనం అంటే ఆ డెమో అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇది మనం చూస్ చేసుకున్న డెమోని బట్టి ఉంటుందమ్మా. అది ఇన్స్టాల్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం మెడికల్ ఇన్స్టాల్ చేసుకుందాం. మెడికల్. ఓకే, మనం ఎలిమెంటరీ యూస్ చేస్తాం కాబట్టి ఎలిమెంటరీ క్లిక్ చేసుకొని ఆల్టర్నేటివ్ మోడ్. సో ఇక్కడ మనకు ఆ మెడికల్ అనేది మొత్తం ఇన్స్టాల్ అవుతుంది. ప్లీజ్ చెక్ సిస్టమ్ స్టేటస్ ట్యాబ్ ద ఇన్స్టాల్ ఓకే, ఇక్కడ చూడండి కంప్లీట్గా వాళ్ళ డెమోలో ఉన్న కంప్లీట్ పోస్ట్ కావచ్చు, పేజెస్ కావచ్చు, మెనూస్, ఇమేజెస్ అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో వాళ్ళ సర్వర్లో నుంచి మన సర్వర్లోకి డేటా అంతా ఇంపోర్ట్ చేసుకొని మన వెబ్సైట్ మొత్తం యాజ్ టీజ్గా మనకు ఏదైతే డెమో ఉందో ఆ విధంగా వస్తుంది. ఇక్కడ ఒకసారి ఇది ఇన్స్టాల్ అయ్యేలాగా డెమో ఒకసారి చూద్దాం. ఇది క్లిక్ చేస్తాను నేను. సో సేమ్ ఇదే విధంగా వస్తుంది మన వెబ్సైట్ కూడా. చూసారా, ఇవే ఇమేజెస్తో ఇదే విధంగా వస్తుంది. మనకు కావాలంటే దాని తర్వాత వీటిలన్నింటినీ కూడా మనకు నచ్చిన విధంగా మనం మాడిఫై చేసుకోవచ్చు. మన కంటెంట్కి మన ఇమేజ్ పెట్టుకొని మొత్తం అంతా కూడా మాడిఫై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అమ్మా. మన వర్డ్ప్రెస్ వెబ్సైట్ డిజైన్ చేయడం కోసం మామూలుగా ఇప్పుడు ఇలాంటి ఒక వెబ్ పేజ్ మనం డిజైన్ చేయాలి, ఇలాంటి వెబ్సైట్ మనం డిజైన్ చేయాలి అంటే కోడింగ్ ద్వారా అయితే ఇట్ విల్ టేక్ మంత్స్ ఆఫ్ టైం. ఓకే, ఇన్ని పేజెస్తో అబౌట్ అస్, డాక్టర్స్, రిసోర్సెస్, ఇన్సూరెన్స్, కాంటాక్ట్ ఇవన్నీ కూడా పెట్టుకొని ఈ విధంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సైట్ రెడీ చేయాలి అంటే మనకు నెలల టైం పడుతుంది. బట్ ఈ విధంగా ప్రీమియం థీమ్ తీసుకొని దాంట్లో ఉన్న మనం దాన్ని పెట్టుకున్నాం. ఇది కంప్లీట్ చేశారా, ఇన్స్టాలేషన్ ఫినిష్డ్. విజిట్ యువర్ సైట్. ఇప్పుడు మన సైట్లోకి వెళ్ళి ఒకసారి దీన్ని రిఫ్రెష్ చేద్దాం. ఓకే, ఐఎమ్ జస్ట్ రిఫ్రెషింగ్ అవర్ వెబ్సైట్. దట్స్ ఇట్. చూసారా, మన వెబ్సైట్ అంతా కూడా ఈ విధంగా వచ్చేసింది. ఇన్ కేసు ఎవరైనా హాస్పిటల్ వాళ్ళు కనుక మనకు వెబ్సైట్ అడిగారు అనుకోండి, ఇలా చేసేయచ్చు వాళ్ళకి ఈజీగా. ఓకే, నార్మల్లీ వాట్ వీ విల్ డూ, మనం మామూలుగా ఏదైనా వెబ్సైట్ ఆర్డర్ వచ్చినప్పుడు డిఫరెంట్ థీమ్స్తో ముందు వాళ్ళకి డెమో చూపిస్తాం. వాళ్ళకి ఏ థీమ్ నచ్చిందో ఆ థీమ్తో మనం వెబ్సైట్ని డిజైన్ చేస్తాం అన్నమాట వాళ్ళకి. ఓకే ఓకే, సో మన వెబ్సైట్ అంతా కూడా కంప్లీట్గా థీమ్ వచ్చేసింది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే
జస్ట్ గో టు థీమ్ ఆప్షన్స్. ఇక్కడ మీకు థీమ్ ఆప్షన్స్ అని చూసారా, థీమ్ ఆప్షన్స్లోకి వెళ్ళి మన లోగో ఇవన్నీ మార్చుకోవాలి. ఇక్కడ మీకు కస్టమైజ్ థీమ్ ఎలా కస్టమైజ్ చేయాలో చెప్పబోయే ముందు ఇది ఒకసారి చూపిస్తాను మీకు. మనకు ఏ వెబ్సైట్ తీసుకున్నా సరే, వెబ్సైట్ లేఅవుట్లో ఇక్కడ మీకు చూపిస్తాను, బేసిక్ వెబ్సైట్ లేఅవుట్. మీరు ఏ వెబ్సైట్ అన్నా తీసుకోండి, లేఅవుట్ అనేది ఇలా ఉంటుంది అనమాట. చిన్నదిగా ఉంది, లెట్ మీ షో సమ్వాట్ బిగ్గర్ సైజ్. ఓకే, ఇక్కడ పైన చూసారా హెడర్ ఉంది. మీరు ఏ వెబ్సైట్ అయినా తీసుకోండి, హెడర్ అనేది ఫోటర్ అనేది కామన్ అమ్మ. ఖచ్చితంగా ప్రతి ఒక్క వెబ్సైట్కి హెడర్ ఉంటుంది. ఈ హెడర్ పార్ట్లోనే మనకు లోగో అయినా లేదా నావిగేషన్ మెనూ అయినా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఫోటర్ కాలం. ఇప్పుడు మీకు ఈ వెబ్సైట్ చూపిస్తాను చూడండి. దీంట్లో హెడర్ పార్ట్, ఫోటర్ పార్ట్ ఇవన్నీ చూపిస్తాను మీకు. ఓకే, సో ఈ వెబ్సైట్ చూసినట్లయితే ఈ పైన లోగో అండ్ ఈ మెనూ చూసారా, ఇదంతా హెడర్ పార్ట్ అన్నమాట. ఓకే, సో అదే విధంగా కిందకు వచ్చినట్లయితే ఇదంతా ఫోటర్ పార్ట్ మనకు. ఓకే, ఇక్కడ ఈ లోగోతో ఇవన్నీ వచ్చేసేసారు, ఇదంతా ఫోటర్ పార్ట్. ఈ మధ్యలో ఉన్నదంతా కూడా మనకు మెయిన్ బాడీ. ఇక్కడ మధ్యలో ఉండేదంతా కూడా కంటెంట్. కొంతమంది ఏం చేస్తారంటే సైడ్ బార్స్ పెట్టుకుంటారు, కొంతమంది సైడ్ బార్స్ పెట్టుకోరమ్మా. ఇప్పుడు మనం ఇందాక చూపించిన వెబ్సైట్లో సైడ్ బార్ అనేది పెట్టలేదు అనమాట. సో మనం సైడ్ బార్స్ అనేది కొన్ని పేజెస్కి పెట్టుకోవచ్చు, కొన్ని పేజెస్ తీసేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. సో కొంతమంది మీరు ఈ-కామర్స్ వెబ్సైట్ చూసినట్లయితే ఇటు సైడ్ అంతా కూడా ప్రోడక్ట్, ఈ పింక్ కలర్లో ఉన్న సైడ్ అంతా ప్రోడక్ట్ డిస్ప్లే అవుతూ లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఫిల్టర్స్ ఆప్షన్ వస్తూ ఉంటాయి అనమాట. అంటే కాస్ట్ పరంగా ఫిల్టర్ చేసుకోవడం కావచ్చు, కలర్ ఫిల్టరేషన్ చేసుకోవడం కావచ్చు, ఇలాంటివన్నీ వస్తాయి. అలా కొంతమంది సైడ్ బార్స్ పెట్టుకుంటారు, కొంతమంది డైరెక్ట్ కంప్లీట్ కంటెంటే పెట్టేసుకుంటారు అనమాట. ఓకే, ఇది బేసిక్ వెబ్సైట్ లేఅవుట్. సో మనకు ఆ వెబ్సైట్ లేఅవుట్లో ఏవేవి ఎక్కడెక్కడ ఎలా మోడిఫికేషన్ చేయాలో ఒకసారి చూపిస్తాను మీకు. హెడర్ అండ్ ఫోటర్ మనం మోడిఫై చేయాలంటే వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో ఆప్షన్స్ అనేది మెయిన్ ఈ ప్లేసెస్లో ఉంటాయి. ఒకటి కస్టమైజ్ అనే ప్లేస్లో ఉంటుంది, లేదా థీమ్ ఆప్షన్స్ లేదా థీమ్ సెట్టింగ్స్ అనే దగ్గర ఉంటుంది, లేదా మెనూ అనే దగ్గర ఉంటుంది, లేదా విడ్జెట్స్ ఆర్ఎల్స్ ప్లగిన్స్ ఈ ప్లేస్లో ఉంటాయి అన్నమాట. మనకు హెడర్ అండ్ ఫోటర్ మనం ఏదైనా సరే మన థీమ్లో ఎడిట్ చేసుకోవాలి అంటే ఈ ప్లేసెస్లో ఉంటాయి. అదే మెయిన్ కంటెంట్ ఎడిట్ చేయాలంటే అది పేజెస్లో అయినా పోస్ట్లో అయినా ఉంటాయి కంపల్సరీగా. అదే సైడ్ బార్స్ ఎడిట్ చేయాలంటే సైడ్ బార్స్ ఎప్పుడు కూడా విడ్జెట్స్లోనే ఉంటాయమ్మా, విడ్జెట్స్ తప్ప ఇంకెక్కడ ఉంటాయి మనకు. ఓకే, సో ఈ విధంగా మనం హెడర్ అండ్ ఫోటర్ మనం మాడిఫై చేయాలంటే ఈ ప్లేసెస్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కస్టమైజ్ అనేది చూసారా, మనకు థీమ్ యాడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా చూసారా ఇవన్నీ వచ్చాయి మనకు. అపియరెన్స్లో ఇందాక యాక్చువల్గా థీమ్స్ అనేది ఒకటే ఉండింది, బట్ ఇప్పుడు మనకు కస్టమైజ్ వచ్చింది, విడ్జెట్స్ వచ్చాయి, మెనూ వచ్చింది, థీమ్ ఆప్షన్స్ వచ్చింది, సైడ్ బార్స్ వచ్చాయి. ఓకే, ప్లగిన్ ఇన్స్టాలేషన్స్, ఈ ఆప్షన్స్ అన్ని కొత్తగా వచ్చాయి మనకు. ఫోటో థీమ్ యూజ్ చేయడం వల్ల ఈ ఆప్షన్స్ అన్ని వచ్చాయి మనకు. అండ్ మనం మెడికల్ యూజ్ చేస్తాం కదా, అందుకే ఇక్కడ డాక్టర్స్ సంబంధించి లిస్ట్ యాడ్ చేయడం కోసం ఇవన్నీ వచ్చాయి అన్నమాట. సో అట్లా మనం యూజ్ చేసే థీమ్ని బేస్ చేసుకొని, మనం యూజ్ చేసే ప్లగిన్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ఆప్షన్స్ అనేది ఎక్స్ట్రా వస్తూ ఉంటాయి మనకు. ఓకే, సో మరి ఇక్కడ మన హెడర్ అనేది ఇట్లా ఉంది కదా, ఈ హెడర్ ప్లేస్లో మనకి ఇవన్నీ మార్చాలి, మెనూ మార్చాలి అండ్ లోగో మార్చాలి, ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఒకటి కస్టమైజ్లోనే ఉండాలి, లేదా థీమ్ ఆప్షన్స్ ఆర్ థీమ్ సెట్టింగ్స్లోనే ఉండాలి. ఇక్కడ మీకు అందుకే థీమ్ ఆప్షన్స్లోకి వెళ్తే లోగో అండ్ ఐకాన్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ మనం థీమ్ అప్డేట్ చేసుకుంటాం. మీకు ఒకటి చూపిస్తానండి. ఏ ప్రీమియం థీమ్ యూజ్ చేసినా సరే ప్రతి ప్రీమియం థీము ఇట్ విల్ కమ్ విత్ డాక్యుమెంటేషన్తో వస్తుంది. ఎందుకంటే ఈ థీమ్ అనేది ఎవరో ఒకళ్ళు కోడింగ్ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు డిజైన్ చేస్తుంటారు అనమాట. ఆ థీమ్ డిజైన్ చేసిన ఆ డెవలపర్ ఎవరైతే ఉన్నారో ఆ డెవలపరు కంపల్సరీగా డాక్యుమెంటేషన్ ఇస్తాడు. అంటే ఆ థీమ్లో తన ఆప్షన్స్ ఎక్కడెక్కడ పెట్టాడు, అవి ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పేసి కంపల్సరీగా ఒక డాక్యుమెంటేషన్ ఫైల్ ఇస్తారు. ఇప్పుడు ఇది ఫోటో డాక్యుమెంటేషన్.
ఓకే, ఈ డాక్యుమెంటేషన్స్లోకి వెళ్తే మీకు కంప్లీట్గా ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి, మొత్తం వర్డ్ ప్రెస్ కాన్ఫిగరేషన్ ఎలా చేసుకోవాలి, థీమ్ ఆప్షన్స్, థీమ్ లేఅవుట్, మెనూ ఎలా సెట్ చేసుకోవాలి, హెడర్ ఎలా సెట్ చేసుకోవాలి, ఇట్లా ప్రతిదీ కూడా వాళ్ళే ఇచ్చుంటారమ్మా. ఓకే, మనకి ఏమన్నా తెలియకపోయినా, మనకి ఏదైనా కన్ఫ్యూజ్ ఉన్నా సరే, మనకి ఇది ఎలా చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు అనే డౌట్ ఉన్నా సరే, మీరు దీంట్లోకి వచ్చేసి ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మనం మెనూ సెటప్ చేయాలి, మెనూ ఎలా చేయాలో తెలియదు అనుకోండి, ఇక్కడికి వచ్చేసి మెనూ సెటప్ అని క్లిక్ చేస్తే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చుంటారు అనమాట మెనూ ఎలా సెటప్ చేయాలి, అలాంగ్ విత్ స్క్రీన్ షాట్స్తో సహా ఇచ్చారు మనకి ఇక్కడ. చూసారా, ప్రతి థీము ఖచ్చితంగా డాక్యుమెంటేషన్తో వస్తుంది. మనకి ఇక్కడ ఈ థీమ్ అనేది ఆల్రెడీ మనం చేస్తున్నాం కాబట్టి ఈ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయో మనకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా చూపిస్తున్నాను అనమాట మీకు. ఓకే, లోగోస్ అండ్ ఐకాన్స్కి వెళ్ళేసి ఇప్పుడు ఆ లోగో తీసేసి మన లోగో పెట్టుకోవాలి. ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ అవర్ లోగో. ఓకే, చేంజ్ చేసిన తర్వాత సేవ్ చేంజెస్. సెట్టింగ్స్ సేవ్. ఇప్పుడు ఒకసారి మన సైట్కి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. చూసారా, మన లోగోగా మారిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మెనూస్ చేంజ్ చేయాలి. ఓకే, మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. మెనూస్ ఎక్కడ ఉంటాయి, అపియరెన్స్లో మెనూస్. ఇక్కడ ఇంకోటి ఏంటంటమ్మా, మెనూ మనం క్రియేట్ చేయాలి అంటే కంపల్సరీగా ముందుగా దానికి సంబంధించిన పేజెస్ కావచ్చు, లేదా పోస్టులు కావచ్చు, కేటగిరీస్ ఇవన్నీ ముందుగానే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కంటెంట్తో పాటు అంటే డెమో కంటెంట్తో పాటు మొత్తం అంతా వచ్చేసింది కాబట్టి చూసారు, ఇవన్నీ పేజెస్ వచ్చేసాయి కాబట్టి మనం క్రియేట్ చేసుకోవట్లేదు. లేదు అంటే మనం ఫ్రమ్ స్క్రాచ్ అంటే ఫస్ట్ నుంచి కూడా చేసుకోవాలనుకుంటే మనం పేజెస్లోకి వెళ్ళి ముందు మన పేజెస్ని క్రియేట్ చేసుకోవాలి, తర్వాత కేటగిరీస్లోకి వెళ్ళి కేటగిరీస్ క్రియేట్ చేసుకోవాలి. ఇలా అన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత అవి ఇక్కడ అపీర్ అవుతాయి అన్నమాట మెనూలో యాడ్ చేసుకోవడానికి. సో బట్ మనకు ఆల్రెడీ డెమో కంటెంట్తో వచ్చాయి కాబట్టి మనం ఇక్కడ చూసుకుంటున్నాం. సో మనం ఏ మెనూ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ ఏ మెనూ అయితే ఎడిట్ చేయాలో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మెయిన్ మెనూ. మెయిన్ మెనూ అనేది ఎప్పుడు పైన ఉండేదాన్ని మెయిన్ మెనూ అంటారు. మెయిన్ మెనూ సెలెక్ట్ చేస్తే మనకు మెయిన్ మెనూ ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, హోమ్, అబౌటస్, డిపార్ట్మెంట్స్. డిపార్ట్మెంట్లో మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చాయి. తర్వాత డాక్టర్స్, రిసోర్సెస్, ఇన్సూరెన్స్, కాంటాక్ట్, ఎలిమెంట్స్. ఓకే, ఆ విధంగా హోమ్, అబౌటస్, డిపార్ట్మెంట్స్, దాంట్లో డిపార్ట్మెంట్స్ అన్ని. సపోజ్ ఇవి మనం రిమూవ్ చేసేయాలనుకుంటే క్లిక్ చేసి రిమూవ్ సెలెక్ట్ చేస్తే ఆ మెనూ రిమూవ్ అవుతుంది అనమాట. కాంటాక్ట్ విత్ ఇన్సూరెన్స్, రిసోర్సెస్. మనకు అంతా అయిన తర్వాత సేవ్ మెనూ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మెనూ సేవ్ అవుతుంది. మనం లాస్ట్లో ఇప్పుడు ఎలిమెంట్స్ తీసేసాం, బై పోర్ట్రో తీసేసాం. ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. చూసారా, అవన్నీ కూడా రిమూవ్ అయిపోయాయి మనకు. ఓకే, ఇక్కడ మీకు డ్రాప్ డౌన్లో ఇలా ఎందుకు వచ్చిందంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అమ్మాయి, చాలా ఈజీ. మనం మెనూస్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్లారు అనమాట. ఇప్పుడు మనకు డాక్టర్స్ కింద ఈ రిసోర్సెస్, ఇన్సూరెన్స్, కాంటాక్ట్ కావాలనుకోండి, జస్ట్ ఒక స్టెప్ ముందుకి డ్రాగ్ అండ్ డ్రాప్. దట్స్ ఇలా అంటే డాక్టర్స్ కింద ఇప్పుడు ఈ 3 వస్తాయి అనమాట. ఒకసారి మీకు సేవ్ చేసి చూపిస్తాను. రిఫ్రెష్. చూసారా, హోమ్, అబౌటస్, డిపార్ట్మెంట్స్ వస్తే డిపార్ట్మెంట్కి వెళ్ళింది, డాక్టర్స్కి వెళ్తే డాక్టర్స్ కింద వచ్చేసేవి ఇవన్నీ మనకు. ఈ విధంగా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్తో మనకు ఎలా కావాలంటే అలా మెనూ సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి, ఇప్పుడు సపోజ్ డిపార్ట్మెంట్స్లో కార్డియాలజీ ఉంది, కార్డియాలజీ కింద ఇవన్నీ రావాలనుకోండి, దీన్ని మళ్ళీ ఇంకో స్టెప్ ముందుకి. ఓకే,
సో ఇప్పుడు మన డిపార్ట్మెంట్ కింద కార్డియాలజీ కింద ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఒకసారి సేవ్ మెను ఇక్కడ రిఫ్రెష్ చేసి చూపిస్తాను. సో చాలా సింపుల్ అండ్ ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ అబౌటస్, డాక్టర్స్ ఇవన్నీ కూడా మామూలుగా పెట్టేసాం కదా, నార్మల్గా వచ్చాయి. ఇప్పుడు మనం డిపార్ట్మెంట్స్లోకి వెళ్తే కార్డియాలజీ వచ్చింది, కార్డియాలజీలోకి వెళ్తే ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. ఓకే, ఇలా మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మెనూ సెట్ చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే. సార్ ఇది ఒక చిన్న డౌట్ సార్, ఇది డిపార్ట్మెంట్ లో ఉన్న ఆప్షన్స్ ఒక డాక్టర్ కిందకి రావాలంటే మళ్ళీ ఎట్లా మూవ్ చేయాలి? అది కూడా మళ్ళీ పైకి కింద. ఇప్పుడు సపోజ్ కార్డియాలజీ అనేది డాక్టర్ కింద రావాలనుకోండి, ఇలా మనం ఎలా కావాలంటే అలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. లేదా డాక్టర్ కింద మళ్ళీ సబ్ మెనూగా రావాలంటే ఇలా పెట్టుకోవడం. ఒకసారి మీకు సేవ్ మెనూ పైకి కిందకి, కింద పైకి ఇలా మనం ఎలా కావాలంటే అలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు డిపార్ట్మెంట్స్లో మనకు కొన్ని చూపించి డాక్టర్స్లోకి వెళ్తే డాక్టర్స్లోకి వచ్చాయి అన్నమాట. అలా మనకి ఎలా కావాలంటే అలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం పైకి తీసుకెళ్ళాలంటే జస్ట్ పైకి. ఓకే, సో మెనూ అనేది సెట్ చేసుకోవడం ఇలా. మనం కొత్తగా ఇంకొక మెనూ క్రియేట్ చేసుకోవాలనుకోండి, క్రియేట్ న్యూ మెనూ అని క్లిక్ చేసి మనం మెనూ క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఏదైతే మెనూ మనం ఇక్కడ పెట్టుకున్నామో కిందకి వెళ్తే ఇక్కడ డిస్ప్లే లొకేషన్స్లో మెయిన్ మెనూవా, సెకండరీ మెనూ, సైడ్ బార్ మెనూ, ఏ మెనూ కింద పెట్టుకోవాలి అనేది అంటే మనం మెయిన్ మెనూగా ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అదే మనకి ఇక్కడ మెయిన్ మెనూ కింద ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఎప్పుడు హెడర్లో ఉండేది ఏంటి మెయిన్ మెనూ అంటారు. ఈ మెయిన్ మెనూని మనం ఏది కావాలంటే ఏదైతే ఇక్కడ మెయిన్ మెనూగా సెలెక్ట్ చేసుకుంటామో అదే మెయిన్ మెనూ కింద మనం కన్సిడర్ చేస్తుంది. సో ఈ డిపార్ట్మెంట్స్, రిసోర్స్ అనేటివి ఏంటంటే వేరే మెనూ అనమాట. మనం కావాలంటే ఇంకో మెనూ క్రియేట్ చేసి దానికి ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు మనం. సో డిపార్ట్మెంట్స్లో ఇవన్నీ కూడా క్రియేట్ చేసే వీళ్ళు. మేబీ ఆ మెనూ ఇంకెక్కడ పెట్టారేమో చూద్దాం. ఎక్కడ యూజ్ చేయలేదు. ఓకే, సో ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా కలర్స్ మనం మార్చుకోవాలనుకోండి, థీమ్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి అపియరెన్స్, థీమ్ ఆప్షన్స్, థీమ్ ఆప్షన్స్లో మీ ఇక్కడ స్కిన్ కలర్స్ ఏ కలర్స్ పెట్టాలి. బై డిఫాల్ట్ వచ్చేసి బ్లూ కలర్ ఉంది కదా, మనకు అది తీసేసి మనం వేరే కలర్ పెట్టుకోవాలనుకోండి, గ్రీన్, మనకు నచ్చిన కలర్స్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలా మనకు నచ్చిన కలర్స్ అన్ని పెట్టుకొని సేవ్ చేంజెస్. ఓకే, ఇలా చేసినప్పుడల్లా కూడా మనకు ఆ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో కొన్ని చేంజెస్ ఏంటంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం, అట్లీస్ట్ ఒక 5-10 minutes టైం పడుతుంది అనమాట చేంజెస్ అవడానికి. కొన్ని మ్యాక్సిమం ఇన్స్టెంట్గా చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇలా మనకి ఏ చేంజెస్ కావాలో అవన్నీ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. హెడర్లో మనం చేంజెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైన హెడర్లో మనకు ఈ అడ్రస్, ఈ ఫోన్ నెంబర్ ఉండొచ్చు చూసారా. ఓకే, ఇవన్నీ మనం మార్చుకోవాలి. ఈ అడ్రస్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి మార్చుకోవాలంటే హెడర్లోకి వెళ్ళేసి ఇక్కడ హెడర్ డిఫాల్ట్ వ్యూ, హెడర్ షో టాప్ హెడర్. సో ఈ షో టాప్ హెడర్ అనేది ఏంటంటే స్క్రోల్ చేసినా సరే ఆ హెడర్ అనేది అలాగే కనిపిస్తూ ఉంటుంది చూసారా. మన లోగో, ఆ మెనూ అనేది అలాగే కనిపిస్తుంది. అది ఆప్షన్ అనమాట. ఓకే, ఈ విధంగా మనకు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఇప్పుడు చిన్న కోడ్ చూసారా, దీంట్లో ఏమీ చేంజెస్ చేయకండి. ఓన్లీ మీరు చేయాల్సింది ఏంటంటే అడ్రస్ ఎక్కడైతే ఉందో, ఓకే, సో ఇదే అడ్రస్ మనకు, ఈ అడ్రస్ వరకే చేంజ్ చేసుకోవాలి. సపోజ్ భగత్ సింగ్ నగర్ కేపీహెచ్పి అనుకున్నాం. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేసి ఫోన్ నంబర్, టెలిఫోన్ నంబర్ 8520911628. ఓకే, అండ్ వాట్సాప్ నెంబర్ మనకు ఏదైతే కావాలో అది యాక్సెస్ అదే నెంబర్. మెయిల్ ఐడి మార్చుకోవాలంటే అగైన్
ఇక్కడ మనకు mail.sounds అని ఉంది. support@. దేనికి స్విచ్ డాట్. కాపీ రైట్స్ వచ్చేసి మనకు ఫోటోలో ఉంటుంది ఇది కంప్లీట్గా 2022 ఆల్ రైట్ రిజర్వ్. ఓకే, సేవ్ చేంజెస్. ఇప్పుడు ఒకసారి ఇక్కడికి వెళ్ళేసి రీఫ్రెష్ చేసి చూద్దాం. చూసారా, భగత్ సింగ్ నగర్ KBHP మన వాట్సాప్ నెంబర్ వచ్చింది, మెయిల్ ఐడి వచ్చింది. అండ్ కాపీ రైట్స్ ఎప్పుడు కూడా లాస్ట్లో ఫోటో కాలంలో ఉంటాయి అన్నమాట. మీకు కాపీ రైట్స్ @ 2021 ఆల్ రైట్ రిజర్వ్డ్ అని కదా, ఇక్కడ మనం 2018 నుండి మనం 21గా మార్చాం. ఇలా ప్రతిదీ కూడా మీరు ఎక్కడెక్కడ ఏ ఆఫీస్ కావాలో అవన్నీ ఇక్కడే ఉంటాయి. ఫోటోలో చేంజెస్ చేసుకోవాలంటే ఫోటోలో చేంజెస్, విడ్జెట్స్ ఏమేమి కావాలి. అండ్ ఫోటో లోగో, ఇక్కడ యాక్చువల్గా మనకు ఫోటోలో లోగో ఏం లేదు. ఫోటో లోగో కావాలంటే మనం ఫోటో లోగో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో కాపీ రైట్స్ మళ్ళీ ఇక్కడ కూడా చూపిస్తుంది, ఇక్కడ కూడా మనం కాంటెంట్ మార్చుకోవచ్చు. కాపీ రైట్స్ పొజిషన్ ఎక్కడ ఉండాలి, సెంటర్లో ఉండాలా, లెఫ్ట్లో ఉండాలా, రైట్లో ఉండాలా. ఓకే, సెంటర్లో పెట్టాం కాబట్టి సెంటర్లో ఉంది. లెఫ్ట్లో పెడితే లెఫ్ట్కి వస్తుంది. చూసారా, సో లెఫ్ట్లోకి వచ్చింది. అండ్ షో పేమెంట్ లోగోస్ చూపించుకోవాలంటే ఈ పేమెంట్ లోగోస్ పెట్టుకొని దెన్ సేవ్ చేంజెస్. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూసారా పేమెంట్ లోగోస్ కూడా వస్తాయి మనకి కింద. వీసా, పేపాల్, సోన్స్ ఇలా దీంట్లో టీంలో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయమ్మా. మీరు అన్నీ కూడా చూసుకునేది మీకు ఓకే ఆన్ చేసుకొని మనకు బాగుంది అనుకుంటే పెట్టుకుంటాం, లేదంటే తీసేస్తాం. ఈ విధంగా మనం అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. టీంలో ఉన్న ప్రతి ఆప్షన్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే టీమ్ డాక్యుమెంటేషన్ ఫైల్ వస్తుంది కాబట్టి పోర్ట్రో డాక్యుమెంటేషన్ అని కొట్టారంటే మీ గూగుల్లోనే ఆ వెబ్సైట్ వస్తుంది. అక్కడికి వెళ్ళేసి మనం కంప్లీట్గా డాక్యుమెంటేషన్ ఏమేమి మార్చుకోవాలి ఏంటి అవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఓకే, థీమ్ ఆప్షన్స్లో ఏమి ఉంటాయి, థీమ్ లేఅవుట్లో ఏమేమి ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇలా మీరు ఏ థీమ్, నాట్ ఓన్లీ పోర్ట్రో థీమ్ నేను చెప్పింది, మీరు ఏ ప్రీమియం థీమ్ యూజ్ చేసినా సరే ప్రతి ప్రీమియం థీమ్ ఇట్ విల్ కమ్ విత్ డాక్యుమెంటేషన్, వర్డ్ప్రెస్ డాక్యుమెంటేషన్తో వస్తుంది. ఓకే, ఇలా మనం ఏ చేంజెస్ కావాలంటే ఆ చేంజెస్ ఇక్కడ చేసుకోవచ్చు. అర్థమైందా? అండ్ నెక్స్ట్ ఈ మెయిన్ పేజ్ మార్చాలి లేదా ఈ స్లైడ్స్ మార్చాలి. ఇక్కడ మనకు స్లైడ్ షో మారుతూ ఉంది చూసారా. ఈ స్లైడ్ షో ఎక్కడ చేసుకోవాలంటే స్లైడర్ రెవల్యూషన్, ఈ స్లైడర్ రెవల్యూషన్లో ఉంటుందన్నమాట. ఓకే, మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఒకటే అమ్మ, మనకు డిజిటల్ మార్కెటింగ్లో నేను ఫాలో అయ్యింది ఏంటంటే అదే మీకు చెప్తున్నాను. లర్న్ సంథింగ్ న్యూ ఎవ్రీడే అండ్ ఇంప్లిమెంట్ వాట్ యు లర్న్ ఇన్ యువర్ బిజినెస్. బిజినెస్ అయితే బిజినెస్, కెరియర్ అయితే కెరియర్, జాబ్ అయితే జాబ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో ఈరోజు కూడా నేను ఈవెన్ ఆల్మోస్ట్ 13 years నుంచి నేను డిజిటల్ మార్కెటింగ్లోనే ఉన్నాను. ఓకే, సో నాకు మన లైక్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి, ఐ థింక్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం మనం. డిజిటల్ మార్కెటింగ్లోనే ఉన్నాను నేను. ఎందుకంటే ఆ టైంలో వన్ ఆఫ్ మై అంకుల్ హీ స్టేయింగ్ ఇన్ సింగపూర్, అతను చెప్పాడు అనమాట ఈ విధంగా చేసుకుంటే ఆన్లైన్లో అమౌంట్ వస్తాయని చెప్పేసి. అంటే మా ఇంటి పక్కన ఒక అన్నాన్ని చూసాను నేను, హీఈస్ ఎర్నింగ్ మనీ ఇన్ ఆన్లైన్. గూగుల్ అప్పట్లో చెక్స్ వచ్చేటి, ఇప్పుడైనా ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారు. సో ఎలా వస్తున్నాయని చెప్పంటే ఇలా వస్తాయిరా అని చెప్పి అన్నాడు. సో ఆ రోజు డిసైడ్ అయ్యాను అనమాట, ఇదేదో బాగుంది, ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చు, చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి ఐ డిసైడెడ్ ఆన్ ద డే దట్ ఐ వాంట్ టు బికమ్ ఇంటర్నెట్ ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పి దాని మీద నేను రకరకాల వర్కౌట్ చేశాను. బట్ అప్పట్లో నేర్చుకోవాలంటే చాలా ఇబ్బంది ఉండేది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎవరికి తెలియదు ఆ టైంలో. అసలు దానికి సంబంధించిన ఒక కోర్స్ అని కానీ లేదా ఒక కాలేజ్లో సబ్జెక్ట్ అని కానీ ఏది లేదనమాట మన ఇండియాలో. సెకండ్ థింగ్, ఒకవేళ ఆన్లైన్లో ఏదైనా చూసి నేర్చుకుందామా, యూట్యూబ్లో ఏదైనా చూసి నేర్చుకుందామా అంటే అప్పుడు మనకు తెలిసిందే 1 GB నెట్ వచ్చి 250 రూపీస్ ఉండేది. సో కాసేపు నెట్ ఆన్ చేస్తే దెబ్బకి అయిపోయేది మనకు, అవునా? సో ఐ స్ట్రగల్డ్ a lot to learn digital marketing at the time. Luckily my uncle, my uncle, he is staying in Singapore. అతను ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి తన దగ్గర నుంచి నేను కొంచెం ఇన్పుట్స్ తీసుకొని నేను నేర్చుకున్నాను అనమాట. చాలా వరకు నా అంతటా నేను నేర్చుకున్న సబ్జెక్ట్ అమ్మా ఇదంతా కూడా. ఐ నెవర్ లర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఎనీవేర్. ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్గా
తప్పో రైటో నా అంతటి నేను చేసుకుంటూ ఈ స్టేజ్కి వచ్చాను. సో ఐఎమ్ హ్యావింగ్ కంప్లీట్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్. నాకు ఇప్పుడు దాకా ఉన్న ప్రతిదీ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్. సో నో థియరిటికల్ నాలెడ్జ్. సార్ అప్పట్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇట్లా యాడ్స్ లేవమ్మా, ఫేస్బుక్ అసలు లేదు ఆ టైంలో. దేర్ ఇస్ నో ఫేస్బుక్. అప్పుడు ఏ టైప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ చేసేది సార్ మీరు అప్పుడు? అప్పుడు మనకు అంతా కూడా వెబ్సైట్ కి SEO మాత్రం ఉండేది అనమాట. ఆ వెబ్సైట్ ని గూగుల్లో పైకి తీసుకొచ్చేలాగా చేయడం. అప్పట్లో గూగుల్లో చాలా తొందరగా వచ్చేసేది అనమాట. మనం కరెక్ట్ గా 1 వీక్ కష్టపడ్డామంటే 1 వీక్ లో మన వెబ్సైట్ ఫస్ట్ వచ్చేస్తుంది. బికాస్ దెర్ ఇస్ నో కాంపిటీషన్ అట్ దట్ టైం. ఓకే. సో ఇక్కడ యూట్యూబ్ లో మీరు ఎలిమెంటర్ ట్యుటోరియల్, మీరు తెలుగులో అయితే తెలుగు, ఇంగ్లీష్లో ఓకే అయితే ఇంగ్లీష్, ఇది చూసుకోండి. ఎలిమెంటర్ ట్యుటోరియల్ ఒకసారి చూసుకోండి. ఇది కన్నా మీరు వీడియో చూసుకుంటే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది, అర్థమవుతుంది. అండ్ స్లైడర్ రివల్యూషన్ ట్యుటోరియల్, ఇవన్నీ కంపెనీ వాళ్ళే ట్యుటోరియల్స్ పెట్టున్నారు. అవి ఒకసారి చూసారంటే ఆ ప్లగ్ఇన్ ని ఎలా యూజ్ చేయాలనేది మీకు ఇంకా ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది అనమాట. ఓకే, నేను ప్రాక్టికల్ ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఎలిమెంటర్ ఎలా యూజ్ చేయాలనేది. బట్ దీనివల్ల మీకు కూడా ఒక చిన్న అవగాహన వస్తుంది. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా థీమ్ అనేది మనం ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం వర్డ్ప్రెస్లో. అండ్ థీమ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు మెనూస్ కావచ్చు లేదా లోగోస్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడెక్కడ మాడిఫై చేసుకుంటాం, ఆప్షన్స్ అన్నీ అనమాట ఇక్కడే ఉంటాయి మనకు. ఈవెన్ ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ డాక్టర్స్ లిస్ట్ చూసారా? ఈ డాక్టర్స్ లిస్ట్లో ఇమేజెస్ని, డాక్టర్స్ పేర్లని అన్ని మార్చేసి మన డాక్టర్స్ పేర్లు పెట్టుకోవాలంటే జస్ట్ గో టు డాక్టర్